నమస్తే, వెల్కమ్ టు టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు సర్వత్రా చర్చకొస్తున్నటువంటి అంశం ఏంటంటే మంత్రివర్గ విస్తరణ. దాదాపుగా ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కంప్లీట్ అవస్తున్నా కూడా ఇంకా 6 మంత్రి పదవులు ఇంకా భర్తీ చేయలేదు. సో దాని మీద రకరకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇటువైపు ప్రతిపక్షాల నుంచి కూడా ఒకటే రకమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. సో ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పయనం దాదాపుగా 32 సార్లు వెళ్ళని ఆయన చెప్పుకుంటున్నప్పటికీ కూడా మరి మంత్రివర్గ విస్తరణ మీద ఇంతవరకు ఏమీ తేల్చలేదనే దాని మీద చాలా రకాల విమర్శలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే మంత్రివర్గ విస్తరణ ఏదైతే సామాజిక వర్గాల సమతుల్యం పాటించాలనే ఉద్దేశంతో మరి సామాజిక వర్గాల పరంగా మంత్రి పదవులు కేటాయించడం జరుగుతుందనేది అనేక రకాలైనటువంటి వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే మంత్రివర్గ విస్తరణలో దాదాపుగా ఆశావాహుల సంఖ్య పెరిగిపోతున్నప్పటికీ మరి సామాజిక వర్గాల పరంగా మరి ఆ మంత్రివర్గ విస్తరణ అనేది కంప్లీట్ చేయాలనేది ఒక రకమైనటువంటి వార్త వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాము. ముఖ్యంగా చూస్తే అనూహ్యంగా మరి మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అద్దంకి దయాకర్కి సంబంధించి మొన్ననే ఎమ్మెల్సీ ఆయనకి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా అనూహ్యంగా తెరపైకి వచ్చినటువంటి విజయశాంతి గారి పేరు కూడా మరి మంత్రివర్గ విస్తరణలో ఆమె కూడా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా చూసుకుంటే గడ్డం వివేక్, అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా వాకిటి శ్రీహరి ఇలాంటి ప్రముఖుల పేర్లందరూ కూడా అన్ని కూడా ఈ మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఈ పేర్లన్నీ కూడా తెరపైకి రావడం జరుగుతుంది. వీరే కాకుండా ఇంకా చాలా మంది ఆశావాహులు ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే 6 మంత్రి పదవులు ఉన్నప్పటికీ కూడా ఆశావాహుల సంఖ్య పెరిగిపోతుంది. మరి ఎవరెవరికి ఇస్తారు ఏంటి అనేది రకరకాలైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు కేసీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ డీలిమిటేషన్ విషయంలో మరి సౌత్ రాష్ట్రాలైనటువంటి 5 రాష్ట్రాలు కూడా అన్యాయం జరగబోతుంది అనేది కూడా ఒక రకమైనటువంటి పెద్ద చర్చ జరుగుతూ ఉంది. వీటన్నింటి మీద మనతో పాటు చర్చించడానికి సీనియర్ రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం, అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే రవి. సార్, ముఖ్యంగా చూసుకుంటే ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా మరి ఇన్ని సమస్యలు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. తెలంగాణ అంటే ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే దాదాపుగా 15 నెలలు కంప్లీట్ అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పడి మంత్రివర్గ విస్తరణ అనేది ఆ కూర్పు అనేది జరగలేదు. సో అవన్నీ కూడా మన ఏదైతే రేవంత్ రెడ్డి గారి కిందనే ఉన్నాయి, ఇప్పుడు ఆయనే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో మరి ఈసారైనా మంత్రివర్గ విస్తరణ జరగబోతుందని చెప్పేసి వార్తలు పెద్దగానే బయటకు వస్తున్నాయి, కానీ ఆశావాహులు ఎక్కువైపోతా ఉన్నారు. సో ఏ విధంగా ఉండబోతుంది సార్? అంటే సామాజిక సమీకరణాలు మరి సమతుల్యత పాటించి వారందరికీ మరి ఇస్తారా లేదనేది ఏ విధంగా ఉండబోతుంది, మీరేమనుకుంటున్నారు? ఒకటి, సీఎం దగ్గర అన్ని పోర్ట్ఫోలియోలు ఉండడం అనేది మంచిది కాదు. 15 months అయిపోయింది. మేజర్ శాఖలు అయినట్టు హోమ్ ఆయన దగ్గర ఉంది, విద్యాశాఖ ఆయన దగ్గర ఉంది, వైద్యం ఇచ్చారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆయన దగ్గర ఉంది. అవన్నీ ప్రాబ్లమాటిక్. ఎందుకంటే సీఎం కున్నటువంటి వర్క్ లోడ్ లో వాటి మీద ఆయన ఫోకస్ చేయలేడు. సో ఈ రంగాలు మనకు తెలుసు చాలా క్రూషియల్ రంగాలు. సో వీటిని డెఫినెట్లీ సరైన అంటే సమయంలోనే మనం ఎక్స్పాన్షన్ చేసుకుని కొందరికి శాఖలు కేటాయించాల్సిన అవసరం అయితే 100% ఉంది. అయితే దాని ఇంపాక్ట్ పడుతుంది, అడ్మినిస్ట్రేషన్ మీద పడుతుంది. సీఎం ఫోకస్ చేయలేడు 24 hours దాని మీద ఉన్నటువంటి వర్క్ లోడ్ వల్ల అది చేయలేడు. కాబట్టి ఇమ్మినెంట్ అది ఎప్పుడో జరగాల్సి ఉంటే రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ ఆఖరికి వాళ్ళ మీరు అన్నట్టుగా ఓ కొలిక్కి వచ్చినట్టుగా కనపడుతుంది. వాళ్ళు అందులో మీరే అన్న ఈ సమీకరణలు సమతుల్యత ఎట్లా ఉంటుంది అనేది పెద్ద మీమాంస. ఎందుకంటే ఇప్పుడు మాలా మాదిగా గొడవ, అవును, బీసీల కాన్సెప్ట్, అవును, ఇవన్నీ వస్తున్నాయి. మళ్ళీ మహిళలు మైనారిటీలు ఉన్నారు. ఇవన్నీ సమస్యల్లోంచి మరి ఆయన పాపం ఆయనకి ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా కష్టమైనటువంటి నిర్ణయమే. అధిష్టానం క్లియరెన్స్ లేకుండా కూడా చేయలేడని అందరికీ తెలుసు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం ఉంది కదా, సో ఏం చేయాలనుకున్నా ఆయన తీసుకోవాలి. మరి అధిష్టానం రాజగోపాల్ రెడ్డి గతంలో ప్రామిస్ చేసింది అంటున్నారు, రెడ్డి గారికి ఇస్తారా? మరి ఆయనకైతే ఆల్రెడీ ప్రామిస్ చేశారనేది చాలా సార్లు ఆయనే చెప్పుకున్నాడు. అవి రాహుల్ గాంధీ గారే ప్రామిస్ చేశాడు, నాకు ఇస్తాడని. మరి ఆయనకి ఇచ్చినప్పుడు ఒక రెడ్డి సమాజానికి మరొకరికి ఇంకొకరు ఇచ్చినట్టే అవుతుంది. మరి మాల మీరు ఇవ్వాలి అంటే మీరు అన్నట్టు అద్దంకి దగ్గర నిన్నే మొన్న మాల సమీకరణలో ఆయనకు సీఎం కూడా క్లోజ్, అన్యాయం అయింది, లేట్ అయింది, ఇచ్చారు. మాలకు మీరు సాటిస్ఫై చేశారు. మరి మీరు ఇప్పుడు వివేక్ పేరు చెప్పారు, ఆయన మాల అవుతాడు. అసలేం మాల మధ్య గొడవలు జరుగుతున్నాయి అక్కడ, మరి ఆయనకి ఇస్తారా? ఎందుకంటే ఆల్రెడీ స్పీకర్ గారు నాకు తెలిసి వారు, అదేవిధంగా మన బట్టి గారు సీఎం ఇద్దరు ఆ వర్గానికి చెందిన వాళ్ళు ఉంటే ఒకళ్ళు మాదిక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నట్టున్నారు. ఇది ఎట్లా దీన్ని ఆన్సర్ చేస్తారు? అంటే ఒక మాదిక సామాజిక వర్గానికి ఇప్పుడు మీరు వాళ్ళు ఇవ్వాల్సి వస్తుందేమో, ఇవ్వాలి కదా, మరి ఇవ్వాలన్నప్పుడు మీకు క్వశ్చన్ మార్క్. మరి వివేక్ ఇస్తారా? ఆయన అది కూడా మళ్ళీ అదే మాల సామాజిక వర్గం. అది కాక ఈ మధ్య కాలంలో
పెద్ద ఎత్తున ఇద్దరి మధ్య రిఫ్ట్ వచ్చింది. వచ్చింది. అవును. మాలలకు మాదిగలు విపరీతమైన సమావేశాలు. మాలల వల్ల మాదిగలు అన్యాయం జరిగిపోతుందని కూడా రకరకాలు వచ్చినాయి. దాని ఛాంపియన్ వివేకే. అవును. ఛాంపియన్ వివేకే ముందు దాన్ని పోరాడుతున్నాడు. అవును. సో మరి ఐ డోంట్ నో, ఆయనకు కూడా అధిష్టానం ఎవరికే ప్రామిస్ చేసిన ఒక రూమర్ ఉంది. అవును. ఆ కారణం వచ్చేది ఇస్తారా మరి? అధిష్టానం వివేక్ గారికి కూడా ప్రామిస్ చేసింది అనేది కూడా వస్తుంది. అది వచ్చినప్పుడు మరి మాదిగా ఈక్వేషన్ ఎట్లా మీరు దాన్ని కౌంటర్ చేస్తారా? ఇటోళ్ళు అటోళ్ళు ఇస్తారా? వీ డోంట్ నో. సో ఈ రెండు వెరీ డిఫికల్ట్. అది బీసీ అనేది ఖచ్చితంగా మీరు అన్నట్టు అది ఆయన ఓపెన్ మీటింగ్ లో, పబ్లిక్ మీటింగ్ లో బుద్ధిరాజు కమ్యూనిటీకి ఈసారి నేను క్యాబినెట్ లో స్థానం కల్పిస్తానమాట వాస్తవం. సో మరి అదే నియోజకవర్గం శ్రీహరి గారి వారికి వస్తుంది. వాకిటి శ్రీహరి గారికి ప్రామిస్ చేశారు అనుకుందాం సార్. కానీ మరి అదే జిల్లాకు చెందినటువంటి మరి జూపల్ కృష్ణారావు గారు ఉన్నారు కానీ జూపల్ కృష్ణారావు గారిని ఏమన్నా, ఆయన బీసీ కాదు కదా, ఆయన డ్రాప్ చేస్తారని నన్ను. బట్ ఆయన ఇప్పుడు అట్లా అంటే ఖమ్మం నుంచి లేరా మరి మంత్రులు, అక్కడి నుంచి ఇద్దరున్నారు, నల్గొండ నుంచి ఇద్దరున్నారు, ఇద్దరు ముగ్గురు మా జిల్లాలు ఉన్నాయి కదా. మహబూబ్నగర్ నుంచి సీఎం ఉన్నాడు, జూపల్లి ఉన్నాడు, అట్లా ఉన్నది. కాదనడానికి వీలేదు. ఇంకోటి ఏ ఊడదని కూడా లేదు, నియమం లేదు. అసలు రిప్రజెంటేషన్ లేని జిల్లాలు ఉన్నాయి ఇంకా. ఇప్పటికి కూడా రిప్రజెంటేషన్ జిల్లాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, సికింద్రాబాద్ లో మీకు గెలిచిన ఒకడే ఒక ఎమ్మెల్యే, రంగారెడ్డి అండ్ హైదరాబాద్ నుంచి. అవును. మన మల్లేటి రంగారెడ్డి, ఆయన క్లెయిమ్ కూడా ఉంది అక్కడ. ట్విన్ సిటీస్ ఆయన కూడా మంత్రి పదవిలో రేసులో ఉన్నాడు. సో ఈ రెండు ట్విన్ సిటీస్ కి, హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి మూడికి కలిపి లేరు ఎవరు ఒక మంత్రి కూడా. నేను ఒక్కడే, ఆయన ఓపెన్ పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు, నాకు ఇవ్వాలి, డిజర్వ్ బికాస్ ఆఫ్ ది ఈక్వేషన్. సిటీ నుంచి నేను ఒక్కడే అన్నాడు. అది కూడా నిజమే. ఈ రెండు హైదరాబాద్, రంగారెడ్డి ఇంపార్టెంట్. అక్కడి నుంచి ప్రాతినిధ్యం లేకపోవడం కూడా ఆడుగానే ఉంటుంది. ఎందుకంటే రాబోయే స్థానిక ఎన్నికలున్నాయి, క్రూషల్ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎన్నికలున్నాయి, చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ మంత్రి ఉండడం అనేది దానికి యాడెడ్ వాల్యూ. కాబట్టి ఐ డోంట్ నో సార్, ఆయన కూడా మరి ఒక రెడ్డి గారికి ఇస్తే రెడ్డి గారికి ఇవ్వడం సాధ్యపడే పని కాదు. సో ఉన్నదే 6. యారిని ఎవరికి ఇవ్వాలి? మైనారిటీలు పోటీ పడుతున్నారు, మైనారిటీలు పోటీ పడుతున్నారు, ఇవన్నీ ఉన్నాయి, అందరూ కూడా ఉంది. కాబట్టి చూడాలి మరి. యాక్చువల్లీ నలుగురికే క్లియరెన్స్ వచ్చింది, మిగిలిన ఇద్దరు తర్వాత ఇస్తారనేటువంటి మాట వినపడుతుంది. సో ఆ నలుగురు ఎవరు అనేది వాళ్ళ ప్రముఖంగా పేపర్లో వచ్చింది. అది సుదర్శన్ రెడ్డి గారని, లేకపోతే రాజగోపాల్ రెడ్డి, అయితే శ్రీహరి అని, ఈ రకంగా వివేక్ అని, ఆ నలుగురు వీళ్ళే అని అన్ని వార్తాపత్రికల్లో, టీవీ ఛానల్ ప్రముఖంగా వినపడుతుంది. వీ డోంట్ నో. ఇట్స్ ఒకటేంటంటే మంత్రివర్గం అబ్సల్యూట్లీ చాయిస్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆయనదే. మంచి చేయలేదని ఆయన నెత్తి మీద పడితే ఆఖరి చాలా జాగ్రత్తగా ఆయన కూర్పు చేయాలి. నాకు ఐ రియల్లీ డోంట్ నో. ఈ క్వశ్చన్స్ లో ఈ నలుగురి పేర్లు అయితే ప్రముఖంగా ఉన్నమాట వాస్తవం. అది ఎట్లా సాటిస్ఫై చేస్తుంది ఈ వర్గాలు అనేది $1 million క్వశ్చన్. ఓకే. కానీ ముఖ్యంగా చూసుకుంటే సార్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చారు అనేది మనకు అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే గత ఎన్నికల్లో అధిష్టానం రాహుల్ గాంధీ నాకు ప్రామిస్ చేశాడు, అందుకే నేను ఈ పార్టీలోకి వచ్చా అని చెప్పాడు. వచ్చాడు కాదన్నాడు. సో ఆయన బ్రదర్ ఉన్నాడు, ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డంగా ఉన్నాడు. సో ఆయన ఉన్న మాత్రం ఎందుకు ఇవ్వకూడదు ఆయన అంటున్నాడు. మనకు తెలియదు, అధిష్టానం ప్రామిస్ చేసి ఇవ్వాల్సింది. ఓకే. సో ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య ఎన్ని విభేదాలు ఉన్నప్పుడు పక్కన పెట్టినా, కానీ ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు అనేది ప్రజలకు అందరికి తెలుసు కాబట్టి సాధ్యం కాదు. విభేదాలు ఉన్నాయని కూడా నేను అనుకోను, కానీ అది కాదు అసలు. అదే ఏదైనా కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒకే జిల్లా అవుతారు, ఇద్దరు బ్రదర్స్ అవుతారు. ఈ ఈక్వేషన్స్ అని వాళ్ళకి నెగటివ్. బట్ రాహుల్ గాంధీ ప్రామిస్ చేసినాక ఎవరు ఏం చేస్తారు? సో కొన్ని ఊహాగానాలు ఏమైతుందంటే వెంకటరెడ్డిని తప్పించి రాజగోపాల్ రెడ్డికి ఇస్తారేమో అనేది ఒక రకమైనటువంటి వాదన. ఐ డోంట్ బిలీవ్ అంత ఈజీ కాదు. ఒకసారి మీరు ఇచ్చి తీసేయడం అనేది, అంతమంది కొండ సురేఖను కూడా తీసేస్తారని స్ట్రాంగ్ రూమర్స్ ఉంటాయి. ఎందుకంటే మా వ్యాఖ్యలు చేసిన తర్వాత కొండ సురేఖ జరగలే కదా. ఆమె బీసీ వర్గం, మహిళ, ఇక అన్ని ఉన్నాయి ఆమెకి ఆస్పెక్ట్స్. అప్పుడు నేను కూడా మీరు అడిగితే చెప్పాను, అంత ఈజీ కాదు ఎందుకంటే మహిళ, బీసీ, అసలే బీసీ కాన్సెప్ట్ ఇట్లా ఎమర్జ్ అయ్యి వచ్చింది, ఇప్పుడు బాగా పైకి వచ్చింది. కాబట్టి అంత ఈజీ కాదని అన్న ఇప్పటివరకు ఆమె కొనసాగుతుంది. వీ డోంట్ నో. ఎవరిని తీసేస్తారన్నది, తీసేయడం అంత ఈజీ అని అనుకోను, ఇవ్వడం మాత్రం నలుగురికి ఇస్తారు, అది గ్యారెంటీ. అందులో మాత్రం పక్క వాకిటి శ్రీహరికి అయితే పక్క డ్యామ్ షో, అది ఆయన కూడా మాత్రం 100%. ఎందుకంటే వాళ్ళే కొంచెం వీళ్ళందరి మీద అనుమానం ఉన్నాడు కాబట్టి. అవును, ఎందుకంటే ఆయన మీద కొంచెం ఆ రకమైనటువంటి అన్నాడు, ఆ సమీకరణ కలుస్తుంది. అవును, బీసీ ఆయన ఒకటి చాలా 100% గ్యారెంటీగా నడుతుంది. సో మరి విజయశాంతి గారికి కూడా అన్నారు కదా సార్? అది కూడా అన్నారు, మహిళ అని ఆమెకు కొత్తగా ఇచ్చారు కాబట్టి. బట్ ఐ డోంట్ నో, అది కూడా బీసీ సమీకరణాల దృష్ట్యా ఇస్తే ఇవ్వాలి. ఇప్పుడు ఒకసారి శ్రీహరికి ఇచ్చినాక ఆమె ఇవ్వడం అంత ఈజీ కాదు. అదే 4 కదా మీరు అన్నట్టు, ఒక మైనారిటీ, ఒక ఎస్సీ, ఒక రెడ్డి గారు ఇవన్నీ చూసుకుంటే మళ్ళీ ఆమె కూడా ఇవ్వడం అనేది సాధ్యపడదని నేను అనుకుంటున్నాను. ఓకే, కాంట్ సే అంత ఈజీ అయితే కాదు. ఓకే. ఇక ముఖ్యంగా చూసుకుంటే మైనారిటీలలో 3 పోటీ పడుతున్నట్టుగా కూడా కనపడుతుంది. షబ్బీర్ అలీ గారు, అలాగే
మన ఫిరోజ్ ఖాన్ గారు, ఇంకొకరి పేరు ఎవరి పేరు ఏమని పడుతుంది, ఫిరోజ్ ఖాన్ ఇంకా ఎమ్మెల్సీ ఇవ్వలేదు కదా, ఎమ్మెల్సీ ఇవ్వలేదు. బట్ ఇవ్వకుండా ఇస్తారా? జరగకూడదని కాదు, ఇదివరకు హరీష్ ఎమ్మెల్యే కాకుండా మంత్రి కాలేదే కానీ అవును ఇస్తే 6 నెలల లోపల మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్సీ ఏదో కావాలి, ఎమ్మెల్యేగా ఎన్నికట్టు కావాలి, ఇవ్వకూడదని లేదు. బట్ వీ డోంట్ నో. అంత షబరిల్ కూడా ఆయన మాజీ ఎమ్మెల్యే తప్ప ఇప్పుడేం సిట్టింగ్ కాదనుకుంటారు. కాబట్టి ఒక మైనార్టీ వాళ్ళకు అకామిడేట్ చేయాలనే లాజిక్ అయితే వినపడుతుంది. వేరేనాటి షబ్బీర్ అలీ పేరు ఫిరోజ్ కూడా స్ట్రాంగ్ గా వినపడుతుంది. సో వీ హావ్ టు సీ. ఫిరోజ్ కూడా ఎమ్మెల్సీ అప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ వినపడుతుంది, దానికి ఇస్తారని. ఎందుకో మిస్ అయింది. వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. అంటే ఇక్కడ కొన్ని అంటే అంతకుముందు పదవులు అంటే ఏదైతే సీట్ ఇచ్చిన వాళ్ళకి ఈ ఎమ్మెల్సీ ఎవరు అనేది కూడా వచ్చింది కదా సార్. ఈ క్వశ్చన్ ఆగినట్టుంది. మరి ఇప్పుడు ఇస్తే మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. 6 months లోపల ఆయన ఎమ్మెల్సీ కావాల్సి వస్తుంది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకుంటే మరి స్థానిక సంస్థల ఎన్నికలు మీరు మొన్న చర్చించుకున్నట్టుగా ఒక కొన్ని నెల రోజుల్లో 2 నెలల్లో ఉండేలాగా ఉన్న అవకాశం కనపడుతుంది. ఏంటి సార్, మరి నిజంగా ఇప్పటికైనా మనం తీసుకొస్తున్న అప్పు భారం పెరిగిపోతుంది, వడ్డీలు కడుతున్నాం. సో మరి ఏంటి, ఇంకా మీరు తీర్చాల్సిన పథకాలు చాలా ఉన్నాయి. సో ఏంటి పరిస్థితి, ఎలా ఉండబోతుంది? ఇప్పటికైనా ఏమైనా మెరుగుపడిందేమో, ఇంకా అలాగే ఉంది పరిస్థితి? అన్ఫార్చునేట్లీ మెరుగుపడేది అయితే నేను అనుకోను. మీరు మిగిలిన హామీలు నెరవేర్స్తే తప్ప మనం కష్టం అంటున్నాను. అదేమి ముందు అనుకున్నాం మనం. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇటైనా అటైనా మన సీఎం పోయి ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో, ఈయన గెలిచినా ఓడినా మాకేం ఫరక్ పడదు అన్నట్టు. లోకల్ బాడీలో కూడా ఫరక్ పడేది ఏముండదు గవర్నమెంట్. అది కాక అవతల పార్టీ నుంచి గెలిచినోడు మళ్ళీ ఈ పార్టీకే వస్తాడు. ఏదేమైనా చర్చకైతే వస్తుంది కదా. మీకు 50 దాటకపోతే 50% దాటకపోతే అరే కాంగ్రెస్ అధికారులు 50% కూడా గెలిపించుకోలేకపోయిందని అపవాదం అయితే వస్తుంది కదా. సో ఆ డేంజర్ అవుతుంది అక్కడ. ఉన్నటువంటి గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న పరిస్థితి అనుకూలంగా లేదు. ఎప్పుడు అనుకూలం అవుతుంది? మీరు అన్నట్టు ఆ మిగిలిన హామీలు కూడా నెరవేరిస్తే నువ్వు అప్పు చేస్తావు, సప్పు చేస్తావు. ఎందుకైనాకు అరే 4 పథకాలు ఇచ్చినా 5 ఇచ్చినా మిగిలిన కూడా త్వరలో ఇస్తా అంటే ఆడ అయినాడు కామన్ మ్యాన్. ఏది ఇవ్వలేదో దాన్నే పట్టుకుంటాడు. డెఫినెట్లీ ప్రతిపక్షాలు కూడా అదే ఆయుధంగా వాడతాయి. కాబట్టి ఆ ప్రమాదం ఉంది. దాన్ని ఓవర్కమ్ అయిన తర్వాతనే లోకల్ బాడీ పోవడం మంచిదని నా ఉద్దేశం. ఓకే, అది 3 నెలలు కానీ 4 నెలలు కానీ. ఓకే, మరి కేసీఆర్ గారు మొన్న చిట్ చాట్లో కొన్ని రకాల వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు, అంటే ఆయన అలా అనుకోకపోవచ్చు కానీ బట్ అది జనాల్లో ఆ విధంగా ఆ వ్యాఖ్యలు వచ్చినాయి అనేసి అందరూ కూడా అంటా ఉన్నారు. ముఖ్యంగా ఏమంటే సార్, ఆంధ్రప్రదేశ్లో కూటమి వల్లే ఈరోజు టీడీపీ అధికారంలోకి వచ్చింది. సో కూటమి మన తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తుంది కాబట్టి మళ్ళీ సెంటిమెంట్ నుంచి రగిల్చే కార్యక్రమం చేయబోతున్నారు. చేశారు కూడా ఆల్రెడీ అలాగా. బట్ ఎందుకంటే మేము సింగిల్గానే పోటీ చేయబోతున్నాం, ఎవరు ఆయన మీరు పొత్తు పెట్టుకుని పోటీకి వెళ్తారని ఎవరు ఏం మాట్లాడక, అది కొన్ని ఊహాగానాలు వచ్చినప్పటికీ కూడా ఆయన ఎందుకు ముందుగానే తొందరపడి కోయిల ముందే కూర్చుందన్నట్టుగా, ఏదో దొంగ అంటే భుజాలు అడుగుకున్నట్టుగా ఆయన ఎందుకు సింగిల్గా మేము పోటీ చేయబోతున్నాం అనుకుంటున్నారు? అంటే గతంలో వచ్చినటువంటి వార్తల ప్రకారం బీజేపీ వాళ్ళు పొత్తులో వెళ్ళబోతున్నారని ఏమన్నా అలాంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయా సార్? మీకేమనిపిస్తుంది? నేనైతే లాస్ట్ టైం డిబేట్ లో చెప్పాను, బీఆర్ఎస్ ఈ రోజు డౌన్ ఫాల్ అయింది, గ్రాఫ్ కిందికి ఉంది. వాళ్ళు పైకి లేవాలంటే ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఇప్పుడున్నట్టు పొలిటికల్ సిచ్యుయేషన్ అది ఖచ్చితంగా వాళ్ళు ఒక అలయన్స్ లో బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ పోతే తప్ప వాళ్ళకు మోక్షం లేదని చెప్పాను. బీజేపీ పెట్టుకుంటూ లేదో అది పెద్ద డిబేటబుల్ సబ్జెక్ట్, అది మనకు తెలియదు. కాంగ్రెస్ తో కూడా పొత్తు పెట్టు, ఎందుకంటే గతంలో వాళ్ళతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి మీతో కూడా పెట్టుకునే అవకాశం ఉందంటారు. బీఆర్ఎస్ సంబంధాలు లేని పార్టీ ఏంటి? బీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ చూసారు కదా అప్పట్లో. అంటే కాంగ్రెస్ బీజేపీ 2 జాతీయ పార్టీ కలిసే అవకాశం లేదు. వాళ్ళు గెలరు, వాళ్ళు 80% లో గెలరు. ఒక్కడికే ఆప్షన్ ఉంది, కావాలంటే బీజేపీ పోవచ్చు లేకపోతే కాంగ్రెస్ కావచ్చు. ఈయనకున్న ఆప్షన్ అదే. నేను గతంలో కూడా చెప్పాను మీకు, ఆయన గతంలో ఫస్ట్ కూటమి ఏర్పడినప్పుడు ఆయన కాంగ్రెస్ అలయన్స్ లో పోటీ చేశాడు 2004 లో. మంత్రివర్గాలు కూడా 6 సీట్లు తీసుకున్నాడు అప్పుడు కాంగ్రెస్ అలయన్స్. తెలంగాణ ఆలస్యంగా ఇస్తున్నారని చెప్పి వాళ్ళ మీద ఆ నెపంతో బయటకు వెళ్ళిపోయాడు, రాజీనామాలు చేశారంతా. అప్పుడు మహాకూటమిలోకి వచ్చాడు. మహాకూటమిలో సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, టీడీపీ ఉంది. ఆయన జతగట్టిన పార్టీ ఏంటి? అప్పుడు తెలంగాణ వద్దన్న సిపిఎం తో కూడా జతగట్టాడు కదా మహాకూటమి కింద. ఆ తర్వాత ఇండిపెండెంట్ వెళ్ళిపోయాడు. మొదటి నుంచి ఏం చెప్పాడు, పార్టీ క్యాడర్స్ కి ఎట్టి పరిస్థితుల్లో అలయన్స్ ఉండదు, మేము సోలోగా పోతున్నాం అన్నాడు. మీరు ఇప్పుడు అన్నట్టు ప్రతిసారి అన్నాడు. ఇప్పుడు ఎలక్షన్ రాగానే ఆడు కాంగ్రెస్ కి వెళ్ళిపోయాడు. మళ్ళీ సెకండ్ టైం కూడా అట్లే చెప్పాడు, ఎప్పటిదో అవసరం లేదు, మనమే బ్రహ్మాండమైన వాదం ఉంది, మనం గెలుస్తున్నాం అన్నాడు. మళ్ళీ సెకండ్ టైం మహాకూటమి వెళ్ళిపోయాడు. సో థర్డ్ టైం వచ్చే వరకు మాత్రమే ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో అప్పుడు ఒక్కటేసారి ఆయన ఒక్కడిగా పోటీ చేశాడు. మంచిదే, 2 సార్లు అధికారం వచ్చింది. 3ఓసారికి వచ్చేసరికి 39 పడిపోయాడు. మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ 0 అయిపోయాడు. ఈ రోజు పరిస్థితి అంతే ఉంది గ్రాస్ రూట్ లో. కానీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగినా మేము బంపర్ మెజార్టీలు గెలుస్తాం అనే ఒక రకమైనటువంటి ఎంపీ అప్పుడు కూడా అన్నాడు కదా, ఎంపీ అప్పుడు మాకు మొత్తం 12 సీట్లు వస్తాయి కావాలంటే చూసుకోండి అన్నాడు. 12 దేవుడికి ఒకటి కూడా రావాలి.
మరి ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు లోకల్ బాడీలో కూడా ఇప్పటికిప్పుడు ఆయన పుంజుకొని సాధించేది ఏముంటుంది, అన్లెస్ ఈ గోస్ ఫర్ అలయన్స్. అలయన్స్ మన ఎమ్మెల్సీలో కూడా పోటీ చేయలేదు అసలు వాళ్ళు. చేయలేదు, మనం చేయలేదు. ఉమ్. చేయాలి కదా, నీ శక్తి ఏంటో చూపించుకోవాలి. గ్రాడ్యుయేట్స్ లో టీచర్స్ లో చూపించుకోవాలని నువ్వు పోటీ చేయాలి కదా. ఉమ్. నువ్వు పోటీ చేయకుండా ఎవరికి లాభం జరిగింది? అప్పుడు ఎంపీ దాంట్లో కూడా లాభం, ఆ ఓటంతా ట్రాన్స్ఫర్ అయితే బీజేపీకి. బీజేపీకి అనుకూలంగా. ఇక్కడ మన ఎమ్మెల్సీ కూడా ఇక్కడ అట్లా కూడా మొత్తం ఎమ్మెల్సీలో బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది, బీజేపీకి లాభం జరిగింది. కానీ ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తారు వీళ్ళు కానీ నేను అదే నిజంగానే సార్ అది? అది నిజమని అనుకుంటున్నా. ఆ కారణం చేత ఒక గ్రౌండ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాడు ఆయన ఉమ్. బీజేపీతో సేల్ కావడానికి. సో ఈ రోజు రాబోయే రోజుల్లో బీజేపీతో సేల్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆయన చెప్పినట్టుగానే ఎస్, మహాకూటమి ఏర్పడకపోతే, ఒక కూటమి ఏర్పడకపోతే ఆంధ్రాలో అధికారంలోకి టీడీపీ జనసేన వచ్చేవి కావు. ఉమ్. క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇక్కడ వాళ్ళు ట్రై చేస్తున్నారంటే జనసేనకు టీడీపీకి అంత లేదు. ఇక్కడ ఆంధ్రాలో ఉన్నటువంటి ఆదరణ ఇక్కడ లేదు. వెరీ డిఫికల్ట్ అది. ఉమ్. వాళ్ళు టీడీపీ జనసేన ఇంకెవరైనా గెలవని, అంత ఆదరణ అయితే లేదు. ఉమ్. కాబట్టి ఐ డౌట్ ఇక్కడ అది క్లిక్ కాదు. లేదంటే ఈయన పెట్టుకుంటే తప్ప. ఓకే. ఈయన కనుక కాస్త కూస్త ఓటు బ్యాంక్ ఉంటుంది కాబట్టి, ఎంత తగ్గిందనా ఓటు బ్యాంక్ అయితే ఉందని ఆయన ఒప్పుకోవాలి. ఉన్న ఓటు బ్యాంక్ అంతా కూడా టీడీపీదే కదా సార్ ఒకప్పుడు. అదే అంటారా. ఉమ్. ఎంతైనా వాళ్ళు ఇప్పుడు ఈ రోజు ఆయన అలయన్స్ పెట్టుకోవాలంటే ఖచ్చితంగా లేవాలంటే మాత్రం అలయన్స్ తప్పదు ఆయనకి. అది ఓకే. కాంగ్రెసా బీజేపీ అని మనం చెప్పలేము. ఎందుకంటే ఆయన, నేను అందుకే ఎగ్జాంపుల్ లా చెప్పా, కాంగ్రెస్ తో పెట్టుకున్న చరిత్ర ఉంది, టీడీపీతో పెట్టుకున్న చరిత్ర ఉంది, లెఫ్ట్ పార్టీలతో పెట్టుకున్నారు. బీజేపీతోనే ఇంకా పెట్టుకోలే ఆయన. ఇక అది ఒకటే మిగిలింది. నెక్స్ట్ ఆప్షన్ అదే నెక్స్ట్ అన్నారు. ఆప్షన్ అదొకటి. ఎందుకంటే 2 times ఆయన వేరే అభ్యర్థుల్ని పెట్టలేదు. ఉమ్. అది ఎమ్మెల్సీ ఎలక్షన్ కావచ్చు, లేదా ఈవెన్ ఎంపీ దాంట్లో ఓట్ ట్రాన్స్ఫర్ చేశారు మొత్తానికి మొత్తం. ఓకే. అయితే అంతగనంగా 8 మంది ఉన్న ఎమ్మెల్యేలే ఉన్న బీజేపీ ఏకంగా 8 ఎంపీలు ఎట్లా వస్తాయి? ఒక్కసారి అంత జంప్ ఎట్లా సాధ్యం? ఏదో ఒక ఓట్ బ్యాంక్ షిఫ్ట్ కాకపోతే. ఓకే. కాబట్టి అది ఆయన నిజంగా కూడా ఆలోచన చేయదలుచుకుంటే ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేసి పెట్టాడు. ఉమ్. ఓకే. కానీ సార్ మరి ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే లాస్ట్ టైం 88 సీట్లు సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి ఇప్పుడు అటువంటి వైభవాన్ని కోల్పోయిందంటే ఏంటి ప్రధానంగా కారణం ఏంటంటారు? అంటే ఇంకా ఆ పార్టీకి ఇప్పుడు అంటే ఇప్పుడు కాంగ్రెస్ మీద వస్తున్నటువంటి వ్యతిరేకత ఆ పార్టీకి మైలేజ్ వచ్చే అవకాశం లేదంటారా? బీజేపీకి వెళ్ళిపోతుంది అనుకుంటా మోస్ట్ ఆఫ్ ది ఓట్ బ్యాంక్. లేదనుకుంటే వాళ్ళే పూర్తి చేసి చూపించుకునేవాడు కదా. వాళ్ళు టెస్ట్ చేసుకోవాల్సి ఉండే. మొన్న చేసుకుందామని. గ్రాడ్యుయేట్స్ లో టీచర్స్ లో వాళ్ళు టెస్ట్ చేసుకోవాల్సిందే. మరి కాంగ్రెస్ కి నెగిటివ్ ఉందనేది యాక్సెప్ట్ చేద్దాం. ఉమ్. ఉంటే వాళ్ళు టెస్ట్ చేసుకోవాలి. ఉమ్. మాకేమన్నా ఇందులో మైలేజ్ వస్తుందా అని వాళ్ళు కంటెస్టే చేయకపోయి. అంటే వాళ్ళకు కూడా అవగాహన ఉంది, అంతగా ఇంకా లేవలేదని. ఓకే. సో కాబట్టి వాళ్ళు లేపుకునే, ఇప్పుడు ఒకటి మేము ఫెయిల్ అయితే వచ్చే వ్యాక్యూమ్లో ఇప్పటికిప్పుడు కనపడేది బీజేపీ తప్ప బీఆర్ఎస్ కనపడట్లేదు. ఎందుకంటే నిన్న మొన్న ప్రజలు ఎంపీ దాంట్లో కూడా తిరస్కరించారు. ఓకే. నువ్వు దాంట్లో నువ్వు నిలబడలేదు, ఎవరికి తెలియదు నువ్వు ఉన్నావా లేవా, గ్రాస్ రూట్ లెవెల్లో. ఉమ్. కాబట్టి ఇది ఎట్లా కాస్త కూస్త ఓటు బ్యాంక్ లేకుండా ఏ పార్టీ ఉండదు కదా. అంతగా నేను చెప్పిన జనసేనకి ఏం లేదు, టీడీపీకి ఏం లేదన్నా వాళ్ళకి కూడా ఎంతకంత ఓటు బ్యాంక్ ఉంటుంది. ఉంటుంది. Definitely. 1% 2% ఉంటుంది. అది మిక్స్ అయినప్పుడు 1+1 2. ఉమ్. అది బీఆర్ఎస్ కు నిజంగా వాళ్ళు లేవాలంటే వాళ్ళకి అది తప్పదు. ఆ కాంబినేషన్ అది, ఇటు కాంగ్రెస్ వస్తావా ఇటు బీజేపీతో వస్తావా చూసుకోవాల్సిందే. ఓకే. కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేయడానికి అంత ఈజీ అయితే కాదు. అంటే కాంగ్రెస్ కున్న అడ్వాంటేజ్, బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్, బీఆర్ఎస్ కున్న అడ్వాంటేజ్ టీడీపీ ప్లస్ జనసేనకు ఉండదు. ఇక్కడ అవకాశం లేదంటారు. చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు కూడా అదే మళ్ళీ పాత సెంటిమెంట్ ని రగిల్చే కార్యక్రమం చేస్తాం. ఆయన తెలంగాణ సెంటిమెంట్ తగ్గించాలని అనుకుంటున్నాడు కానీ అది సాధ్యపడదు. అయిపోయింది తెలంగాణ సెంటిమెంట్. తెలంగాణ సాధించేంత వరకే, ఆ తర్వాత కాదు. ఆ తర్వాత మీకు 10 ఏళ్ళు బంగారు ప్లేట్లో పెట్టి మీకు అప్పచెప్తే మీరు సర్వనాశనం చేస్తారు. ఈ వ్యవస్థను చిన్న 10 సంవత్సరాలు చాలా సంతోషంగా ఉంది తెలంగాణ, ఇప్పుడు హరికోస పడుతుంది కాంగ్రెస్ సరిపోతుంది. కాంగ్రెస్ పాలన అంటుంది. ఇప్పుడు విద్యా వ్యవస్థ కుప్పగూలింది, వైద్య వ్యవస్థ కుప్పగూలింది, కార్పొరేట్ ఆఫీసులు కానీ కాలేజెస్ కానీ ఫ్లరిష్ అయినాయి. కుటుంబ పాలన ఎవడు దొరికేవాడు కాదు. మంత్రి నిజంగా కూడా ఆయన చెప్పుకున్నా సీఎం చెప్పాల్సింది నా చేతిలో లేదనేవాడు. అశక్తులు ఉన్నారు. వాళ్ళకున్న పరివిలో వాళ్ళకు వచ్చిన డిపార్ట్మెంట్లలో ఎంత దొరికితే అంత లూటీ చేసే కార్యక్రమే తప్ప ప్రజల గురించి పట్టించుకున్న మంత్రులు ఆ కాలంలో ఎవరున్నారు చెప్పండి? అంత ధైర్యం ఉన్నవాళ్ళు అంతా సీఎం, ఆయన చుట్టూ ఉన్న 6-10 మంది కూటరి. అది మన సంతోష్ రావు కావచ్చు, లేకపోతే కవిత కావచ్చు, హరీష్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళే తప్ప మిగిలిన వాళ్ళ కోటరీలో లేరు. కాబట్టి వాళ్ళ కుటుంబం అనేది దాని ఇంపాక్ట్ అనేది వాళ్ళకి దెబ్బ కొట్టింది. లేకపోతే వాడు అంత తొందరగా పడిపోయాడు కాదు. 3వ సారి కూడా వచ్చేవాడు. అహంకారం దెబ్బతీసింది, అవినీతి దెబ్బతీసింది. పాప కూతురు పోయి ఎక్కడో పోతే ఆఖరికి కాస్త కూస్త పేరున్నటువంటి కేజ్రీవాలే ఖతం అయిపోయాడు. ఆయనే గెలవలేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఇదే కవిత గారు మళ్ళీ తమిళనాడు లిక్కర్ స్కామ్ లో కూడా ఉన్నారని కూడా వార్తలు వస్తా ఉన్నాయి. అదే దానివల్ల ఈ పిల్లల వల్ల ఆయన దెబ్బతిన్నాడు. ఆ 5-6 సీట్లు తేడా రావడానికి వాళ్ళ అహంకారం, అవినీతే కారణం తప్ప కుటుంబం యొక్క ఇంటర్ఫరెన్సే కారణం తప్ప మరొకటి కాదు. సో మరి నిజంగా సార్, నిజంగా తెలంగాణ సెంటిమెంట్ పెద్దగా ఇక్కడేం వర్కౌట్ అవుదని అంటున్నారు. మరి ఇప్పుడు కాదంటున్నారు. సో మరి అలాంటప్పుడు టీడీపీకి జనసేనకి ఎందుకు అంత అవకాశం ఉండదని మీరు అనుకుంటున్నారు?
సెంటిమెంట్ అని కాదు, అంటే వాళ్ళకి కొత్తగా వచ్చి ఎస్టాబ్లిష్. ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్స్ లో టీడీపీ కాంటెస్ట్ చేసి ఉంటే అవును 1-2 సీట్లు వచ్చో రాకను నిలబడి ఉంటే వేరే విషయం. వేరే ఆ విషయం. రోజు అసలు- రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండాలనుకున్నారో ఏమనుకున్నామో తెలియదు. అవును వాళ్ళు పోటీ నుంచి విత్డ్రా అయిపోయారు. అధ్యక్షుడే రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. అవును ఎల్ రమణ రమణ కాదు మన అయ్యినా మరి సారీ మన పేరేం పేరు కాకాసాని జ్ఞానేశ్వరి గారు. Yes, 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 yes. కాసాని జ్ఞానేశ్వర్ గారు ఆయన వెళ్ళిపోయాడు కదా పాపం. అధ్యక్షుడు పోటీకి ఒప్పుకోలేదు చంద్రబాబు గారు, ఏ కారణం మనది లేదు. అవును. అప్పటి నుంచి చాలా దూరం చేవేళ్ళ తర్వాత ఎంపీ పోటీ చేశాడు పాలిటిక్స్ అని మారి పాలిటిక్స్ చాలా మార్పు వచ్చిన తర్వాత అక్కడ అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ రివైవ్ చేయాలని ఆలోచనలు ఉంటే ఉండొచ్చు. లాస్ట్ టైం అయితే ఆయన ఓటు ఎందుకు చేయాలకపోతే పోనీ రేవంత్ రెడ్డి గెలిస్తేనేమో అనుకున్నాడు. అప్పుడు నా గురు శిష్య అనుబంధాన్ని బట్టి మనకు తెలియదు. బట్ అది దానివల్ల కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ వచ్చింది, వాళ్ళు కాంటెస్ట్ చేయకపోవడం వల్ల. ఈ రోజు సిచ్యువేషన్ డెఫినెట్ గా మారుతుంది కదా, వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఇక్కడ పార్టీ కూడా బలోపేతంగా వాడుకుంటారు. ఈ టైం వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, మళ్ళీ ఆ కూటమిని ఇక్కడ ట్రై చేయొచ్చు. వాళ్ళతో ఇంకెవరు చేరుతారో మనకు తెలియదు. బట్ ఏదేమైనా యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళకి అంత స్ట్రెంత్ ఉందని నేను అనుకోను. వాళ్ళు మొన్న పోటీ చేసి ఉంటే కాసు ఆ ఉన్నది రివైవ్ అయ్యి ఉండేది, 4%, 5%, 6 పెరిగేది. అది వాళ్ళు వదులుకున్నారు కదా అవకాశాన్ని. మరి ఇప్పటికి ఇప్పుడు పూర్తిగా మళ్ళీ 0 నుంచి మీరు నిర్మాణం చేయాల్సిందే. 0 అయితే 1 నుంచి చేయాలి, 2 నుంచి చేయాలి. అది విన్నింగ్ మార్జిన్స్ కి అయితే తీసుకురాదు కదా, వెరీ డిఫికల్ట్. ముఖ్యంగా చూసుకుంటే కేటీఆర్ గారు మొన్న కరీంనగర్ సభలో మాట్లాడిన మాటలు మీరు వినే ఉంటారు. అంటే ముఖ్యంగా చూస్తే పోలీసులు కూడా టార్గెట్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు. అవును వినా, ఏదో బుక్ మెయింటైన్ చేస్తాం తర్వాత వచ్చినాక వాళ్ళు పదవి విరమణ అయిపోయినాక కూడా వాళ్ళు ఎక్కడికో వెళ్ళి సెటిల్ అయిపోయినా కూడా వాళ్ళ మరీ తీసుకొచ్చి మిత్తితో సహా ఇచ్చేస్తాం, ఎవరి ఖర్చులు వాళ్ళకి ఇచ్చేస్తామని. ఏంటి సార్ అంటే ఆయన ఎందుకు అంత అసహనానికి గురవుతున్నారు అంటారు? ఒకటి అన్ఫార్చునేట్లీ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ లోపల అధికారులు అనే వాళ్ళు ఏమైపోయారంటే, తమిళనాడు మరీ సీరియస్ క్లాసిక్ ఎగ్జాంపుల్ దానికి. ఇక్కడ కూడా అట్లా అయిపోయారు. ఇప్పుడు అధికారులు ఉన్న వాళ్ళ వైపు అంతా వంత పాడేటువంటి ఒక బృందం ఒకటి తయారైంది. వాళ్ళు ఏం చెప్తే అది కూర్చోలేబడాలి అనే పద్ధతిలో వీళ్ళంతా పరిపాలన. ఒకసారి అధికారం మారి ఇంకోటి మేము వచ్చాం అనుకోండి, ఈ బ్యాచ్ పోయి ఇంకో బ్యాచ్ వస్తుంది, మళ్ళీ వాళ్ళు కూడా మేము ఏం చెప్తే అనేటువంటి పరిస్థితి. సో అధికారులు నిలువుగా చీలిపోయారు. ఒకళ్ళు ఒక పార్టీకి ఒక పార్టీకి వంత పాడడం అనేది, కొందరు న్యూట్రల్గా ఉన్నా అప్పుడు అధికారులు ఉన్న వాళ్ళకి వాళ్ళు చెప్పినట్టు వినడం అనేది ఒకటి అలవాటు అయిపోయింది. అంటే ఎగ్జిక్యూటివ్కి గతంలో ఉన్నటువంటి వెన్నెముక లేదు, ఇప్పుడు స్పైన్లెస్ అయిపోయారు వాళ్ళు. అది అన్ఫార్చునేట్. కాబట్టి ఆయన టైం లోపల ఆయనకు జేజేలు పాడినటువంటి అధికారులంతా కూడా ఇప్పుడు ఉండరు, మేము తీసేసి ఉంటాం. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని కొత్తగా వచ్చిన అధికారులు మాకు అనుకూలంగా పనిచేస్తారు, అది మా లాభి అవుతుంది. కాబట్టి వాళ్ళ మీద కోపంతో గతంలో దూరం పెట్టిన వాళ్ళే కదా మీ దగ్గర తీసేది. సో వాళ్ళని ఇప్పుడు ఆయన బెదిరిస్తున్నాడు, మళ్ళీ వస్తే వాళ్ళ అధికారులు తెచ్చుకుంటాడు. ఈ మాట ఏం చేస్తాం, ఈ రాజ్యంలో గోడని కోర్టులు, గోడని నియమాలు, ఐఏఎస్ ఐపీఎస్ అంత ఈజీగా పని చేయడం అంత ఈజీ కాదు, వెరీ డిఫికల్ట్. ఓకే. సో మరి ఏంటి సార్, కేటీఆర్ గారి మీద కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టుగా మరి కేటీఆర్ గారు రాష్ట్ర అదుగా అన్నారు, అదన్నారు, ఒక ఫోన్ ట్యాపింగ్ కేసులు, ఒక ఈ కార్ రేస్ విషయం అంత స్తబ్దుగా అయిపోయింది. ఏంటి అసలు ఏం తేల్చబోతుంది? సబ్డ్యూ అవుతుందని నేను అనుకోను. సుకుస లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినాక యాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఎంక్వైరీస్ అన్ని ఇంకా పూర్తిగా లాజికల్ కంక్లూజన్ రాలేదు. కాళేశ్వరం కూడా కమిషన్ ఇంకా అవును నివేదిక ఇవ్వాలి. ఏసీబీ ఏవైతే అండర్టేక్ చేసిందో కొన్ని స్కాములు, అది కూడా ఇంకా అంతిమ నివేదిక రాలే. ఒకటి మీరన్న రేస్ సంబంధించినటువంటి ఫార్ములా రేస్ సంబంధించింది మాత్రం కంక్లూజన్ దాకా వచ్చి ఇప్పుడు ఆయన అరెస్ట్ దగ్గర ఆగినట్టు. ఆయన సుప్రీంకోర్టు దాకా పోయి రిలీఫ్ పొందలేకపోయాడు. కాబట్టి ఆయన కూడా అనుకున్నాడు రేపు అరెస్ట్ చేస్తారు. ఏమో పొలిటికల్ గా ఆలోచిస్తే లోకల్ బాడీ అయిన తర్వాత అరెస్ట్ చేస్తే మంచిది కదా, ముందు అరెస్ట్ చేస్తే సింపతి రావచ్చు. సో పొలిటికల్ గా దాని మీద కాస్త మా వాళ్ళు వెనకంజ వేసి ఉండొచ్చు, కానీ వదిలిపెడతారని నేను అనుకో. అది ఏ ఎంక్వైరీ అయినా, ఏ అధికారి అయినా, ఏ పాలిటిషియన్ అయినా వీడు అవకాశం దొరికితే ఎందుకు వదిలిపెడతారు? బాబు మా సీఎం కూడా జైల్లో పారేస్తే చాలా జైల్లో ఉండి వచ్చినాడే కదా, ఆయన కూడా అంశాలు చాలా కదిలించిన అంశం, అది చాలా గట్టిగా ఆయనే ఊరుకోడు. తప్పు చేసి ఎందుకు ఊరుకుంటారు, ఎందుకు ఊరుకోవాలి అసలు? కాబట్టి లోకల్ బాడీ అనేది బహుశా కపుల్ ఆఫ్ మంత్స్ లో వస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో కాస్త స్లో డౌన్ అయ్యారేమో తప్ప ఎవరినైనా వదులుతాడని నేను అనుకోను రేవంత్ రెడ్డి. ఓకే సార్, ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే డీలిమిటేషన్ ఈ అంశము చాలా అంటే ఇప్పుడు వివాదాస్పదంగా మారినటువంటి అంశం. ఎందుకంటే మన సౌత్ రాష్ట్రాలు 5, ఈ 5 రాష్ట్రాలకి సంబంధించి ఈ డీలిమిటేషన్లో దాదాపుగా ఈసారి వీళ్ళు చేసే జనాభా లెక్కల ద్వారా ఎలాగైనా మన పర్సంటేజ్ తగ్గిపోయింది. కాబట్టి జనాభా లెక్కల ప్రకారం మనం తగ్గే ఉన్నాం, అంటే నార్త్ కంటే మన సౌత్ తగ్గే ఉన్నాయి. కాబట్టి సో దాదాపుగా కొన్ని సీట్లు అయితే మనం మిస్ అవుతాం అనేది పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఇష్యూ. సో ఇప్పుడు ఇదే ఎంపీ ఎవరైతే ధర్మపురి అరవింద్ గారు ఉన్నారో, ఒక తమిళనాడుకి తప్పితే మిగతా 4 రాష్ట్రాలకి పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు అన్నట్టు కూడా మాట్లాడారు. సో దీని మీద స్టాలిన్ కూడా వివరణ ఇవ్వబోతా ఉన్నాడు. సార్ ఏం సార్ అసలు ఏం జరుగుతుంది? ఈ డీలిమిటేషన్ అనేది ఏంటి పరిస్థితి?
నా ఉద్దేశంలో డిలిమిటేషన్ అది ఇమ్మినెంట్. 2029 ఎలక్షన్స్ డిలిమిటేషన్ తర్వాతనే జరగాలి. ఎందుకంటే మన లెవెల్లో జరిగింది. అయితే 2011 లో జరిగింది సెన్సస్ లాస్ట్. యాక్చువల్లీ డ్యూ ఉంది అది. అవును, అది ఎప్పుడో జరగాలి 2021. అవును, జరగాలి. జరగాల్సి ఉండే జరగలే, రకరకాల కారణాలతో కేంద్ర ప్రభుత్వం బాధ్యత అది. అది ఎందుకో వాయిదా వేస్తున్నారు. ఏదైనా డిలిమిటేషన్ లింక్ టు పాపులేషన్ అంటే ఏమవుతుందంటే, మీరే అన్నట్టుగా నార్త్ లోపలేమో ఈ కుటుంబ నియంత్రణలు అవన్నీ లేవు. కొంచెం జనాభా పెరుగుదల రేట్ అనేది మనకంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు జనాభా బేస్ మీద 2 లక్షలకు ఎమ్మెల్యేను లేదా 15 లక్షలకు ఎంపీ అని అన్నారనుకోండి, అక్కడ ఎక్కువ సీట్లు వస్తాయి కానీ ఇక్కడ రావు. సో దాదాపు ఒక రఫ్ ఎస్టిమేట్ ఏంటంటే సదరన్ స్టేట్స్ లోపల 26 సీట్లు తగ్గిపోతాయని. 26 సీట్లు జనాభా ప్రాతిపదికన తగ్గితే అవతల పోయి పెరుగుతాయని నార్త్ లో, ఎందుకంటే వాళ్ళ జనాభా ఎక్కువ కాబట్టి. ఇదే జరిగితే సౌత్ లో బీజేపీ లేదు ఎక్సెప్ట్ ఇన్ కర్ణాటక, కొన్ని టౌన్స్ లో తప్ప. కాబట్టి ఈ పోయే సీట్లు అపోజిషన్కి పోతాయి తప్ప బీజేపీ పోవు. ఆ కారణం నుంచి వాళ్ళు చాలా ఉత్సాహంగా లెటర్స్ క్యారీ ఫార్వర్డ్ తీసాను అనుకుంటున్నారని, ఆ విధంగా వాళ్ళకి పొలిటికల్ గా లాభం జరుగుతున్నది సదర్న్ స్టేట్స్ ఫీల్ అవుతున్నాయి. దానికి కట్ ఆఫ్ ఏంటంటే 1971 బేస్ మీద గతంలో ఎప్పుడో చేసినట్టు డిలిమిటేషన్ అట్లే ఉంచండి. డిలిమిటేషన్ ఒక 25 ఏళ్ళు వాయిదా వేయండి అంటున్నారు ఈ పార్టీలు, స్టాలిన్ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇంకా ఇతర పొలిటికల్ పార్టీస్ అని కూడా దీన్ని ఈవెన్ బీఆర్ఎస్ అటెండ్ చేసినట్టుంది. కేటీఆర్ పోయినట్టు ఆ మీటింగ్కి, దానికి అటెండ్ అయినట్టు వాళ్ళు కూడా డిలిమిటేషన్కి అయినట్టున్నారు. కానీ వీళ్ళన్ని పార్టీలు ఏమంటున్నాయంటే, ఈ జనాభా మేము అంటే మీరు చెప్పిన ప్రకారం మేము కంట్రోల్లో పెట్టుకుని జనాభా నియంత్రించిన పాపానికి అది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ కదా. మీరు నష్టపోతున్నాం ఈరోజు నార్త్ లో పోలిస్తే. కాబట్టి ఎందుకు మీరు అనవసరంగా మా సీట్లు నష్టపోయిస్తారు? 25 ఏళ్ళు దీన్ని ఎట్లున్నాయో అట్లుంచేసి మీరు వాయిదా వేయండి డిలిమిటేషన్. ఎస్, పెంచడమో తగ్గడమో చేయండి, కానీ ప్రపోర్షనేట్ టు పాపులేషన్ వాయిదా వేసి మా నెంబర్ మార్చకండి అని అడుగుతున్నారు. వేస్తే పెంచండి కానీ మార్చకండి, అది నిజమే. ఇవన్నీ కూడా సదరన్ స్టేట్స్ లో పెద్ద చర్చ జరుగుతుంది. అందుకనే స్టాలిన్ పెట్టిన మీటింగ్కి వీళ్ళందరూ కూడా పోయారు సౌత్ నుంచి. సో వాళ్ళందరూ వన్ వాయిస్ లో ఇది కావాలని బీజేపీ కుట్ర చేస్తుంది, మా దగ్గర తగ్గించి అక్కడ పెంచుకుంటుంది, ఎందుకంటే అది వాళ్ళ బెల్ట్ ఇది వా బెల్ట్, సౌత్ అనేది ఒక డిఫరెంట్ బెల్ట్ కాబట్టి అని అంటున్నారు. దాంట్లో కొంత లాజిక్ ఉంది, లేదా దానికి వీల్లేదు. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఏ గైడ్ లైన్స్ ఇస్తారు. 2011 సెన్సస్ కి స్టిక్ అవుతారా, లేదా సెన్సస్ కంప్లీట్ చేస్తారా ఇప్పుడు కమింగ్ 1 year 2 years లో చేస్తే, తద్వారా జనాభా ప్రకారం చేస్తారా, చేస్తే నష్టం అవుతుంది. లేదు మేము ఏ సెన్సస్ కంప్లీట్ చేస్తాం, డిలిమిటేషన్ కూడా కంప్లీట్ చేస్తాం, కానీ దీని పాపులేషన్ ముడిపెట్టామంటే అప్పుడు వీఆర్ సేఫ్. చూడాలి. ఒకవేళ ముడి పెడితే మాత్రం దాదాపు 30 సీట్ల వరకు 26 సీట్లు దాదాపుగా పోతాయని లెక్కేశారు మనోళ్ళు అపోజిషన్. 26 ఎంపీ సీట్లు ఎగిరిపోతాయని లెక్కేశారు. ఇంకేముంటాయి సరిగా, ఇప్పటికే నార్త్ వాళ్ళ డామినేషన్ ఎక్కువైపోయింది సౌత్ మీద, అది ఇంకా డామినేషన్ అవుతుంది వాళ్ళది. అదే భయం వీళ్ళకి పార్టీస్. చూడాలి ఏం చేస్తారు. మనకున్న 5 రాష్ట్రాలే కదా సార్. అవును, 5 రాష్ట్రాల్లో 26 పోతున్నాయి. 26 పోతున్నాయి. సో అసలు ఇప్పటికే ఎంపీలు అంటే రాష్ట్రాల డెవలప్మెంట్ కోసం వాళ్ళు 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 కృషి చేయకపోతున్నారు. ఇంకా ఎంపీలు తక్కువైపోతే ఇంకా అసలు మొత్తం టోటల్గా వాళ్ళకి ఇంకా ప్రాబ్లం అవుతుంది. రిప్రజెంటేషన్ తగ్గిపోతుంది, దానివల్ల మనకి ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత నార్త్ అండ్ సౌత్ ఆల్రెడీ పోలరైజేషన్ ఉంది, నార్త్ డామినేషన్ ఉంది. ఏదో బారింగ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ లైక్ దేవేగౌడ అండ్ పివి నరసింహరావు తప్ప. అవును, నేను అదే అన్నబడుతున్నా సార్. మన తెలుగు రాష్ట్రాల నుంచి పివి నరసింహరావు గారు, కర్ణాటక నుంచి దేవేగౌడ గారు, నార్త్ వాళ్ళే తప్ప మన వాళ్ళు ఎప్పుడు లేవు. దానివల్ల ఇంకా కాస్త వాళ్ళకి స్ట్రెంత్ పెరిగితే ఎంపీలది ఇంకా ఇంకా అటు నుంచి వస్తారు కదా, సౌత్ నెగ్లెక్ట్ చేయబడుతుంది అనే వరి సహజంగా ఉంది. అది నిజంగా కూడా లాజిక్. ఒకవేళ జరిగితే ఏంటి సార్ మన పరిస్థితి? అందుకనే ప్రొటెస్ట్ చేస్తున్నారు, చేయొద్దు అంటున్నారు. 71 సెన్సస్ కి స్టిక్ అండి, 71 కట్ ఆఫ్ డేట్ పెట్టుకోండి, దీన్ని 25 ఏళ్ళు వాయిదా వేయండి, తర్వాత చూద్దాం అనేటువంటి డిమాండ్ అందుకే వచ్చింది. వెయిట్ అండ్ సీ చేస్తే మాత్రం మనకి సీట్లు పోతాయి. ఒకవేళ వాళ్ళ డామినేషన్ వస్తే ఇప్పటికే చాలా ఎక్కువ, ఇప్పటికే ఇతర రాష్ట్రం వాళ్ళు చాలా మంది ఎక్కువ ఇక్కడ ఉన్నారు నార్త్ వాళ్ళు. సో ఇంకా ఎక్కువ ఇది అయిపోతుంది. ఓకే, సో మొత్తానికైతే అది జరిగే అంశం ఉందంటారా, జరగదా? ఖచ్చితంగా డిలిమిటేషన్ 2029 లో అవుతుంది. ఆల్రెడీ పార్లమెంటు సాక్షిగా ఆ మంత్రే ప్రకటించారు 29 ఎలక్షన్స్ అనేది డిలిమిటేషన్ తోనే జరుగుతాయని. సో జరగక తప్పదు. అది గైడ్ లైన్స్ లో మనకి ఇంకేంటో తెలియదు. ఆ గైడ్ లైన్స్ పాపులేషన్ లింక్ అయితే మనం నష్టపోయినట్టు. సో ఒకవేళ పాపులేషన్ లింక్ కాకుండా కట్ ఆఫ్ కనుక 2011 ఆర్ 1971 డిలిమిటేషన్ అని పెట్టుకుంటే మనకి ప్రాబ్లం రాదు. ఓకే, రైట్, చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మిగతా మరిన్ని కొన్ని అంశాల మీద మళ్ళీ మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ఓవర్ టు స్టూడియో.